హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు వీడియోలో క్రిస్మస్కి స్పెషల్గా చేసుకునే ప్లమ్ కేక్ని ఓవెన్ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా సులువుగా చేసుకునే ప్రాసెస్ని చూపించబోతున్నాను. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 1/2 కప్ వరకు గ్రేప్ జ్యూస్ని తీసుకోవాలి. గ్రేప్ జ్యూస్ లేకపోతే ఆరెంజ్ జ్యూస్నైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గ్రేప్ జ్యూస్ని తీసుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్ని, 1 టేబుల్ స్పూన్ వరకు రెగ్యులర్ కిస్మిస్ని, 1 టేబుల్ స్పూన్ వరకు కాజు, 1 టేబుల్ స్పూన్ వాల్నట్ ఇంకా ఖర్జూరాన్ని తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చెర్రీస్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీని తీసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు బాదంని కూడా తీసుకుని వీటినన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ప్లమ్ కేక్కి మెయిన్గా కావాల్సిన ఫ్రూట్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. మెయిన్గా ఈ ఫ్రూట్ మిక్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ప్లమ్ కేక్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఈ ఫ్రూట్ మిక్స్ అనేది మనకి టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. లేదు అంటే కనీసం 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలి. నాకు టైం ఎక్కువ లేకపోవడం వల్ల నేను వీటిని 4 అవర్స్ పాటే సోక్ చేసుకున్నాను. 4 అవర్స్ తర్వాత ఇవన్నీ కూడా జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుని ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లోకి 1/2 కప్ వరకు షుగర్ని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ మనకి కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమెల్ ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 కప్ వరకు వేడిగా ఉండే వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే పక్కనే వేరొక గిన్నెలో వాటర్ని రెడీగా పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం చల్లగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకుంటే క్యారమెల్ వాటర్లో మిక్స్ అవ్వకుండా అలా ఉండలుగానే ఉండిపోతుంది. వాటర్ అంతా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని మరిగించుకుని క్యారమెల్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి పిండిని జల్లించుకోవడానికి ఒక జల్లెడని కూడా తీసుకోవాలి. మనం కేక్ కోసం ఏవైతే మెజర్ చేసుకుంటున్నామో వాటిని అన్నింటినీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదాని తీసుకున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకుని 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి. కోకో పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా జల్లించుకుని తీసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ని వేసుకుంటే మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం. దీనికోసం 1 ఇంచు దాల్చిన చెక్కని, 1/2 ఇంచు సొంటిని, 2 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న ముక్క జాజికాయని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ వరకు షుగర్ని తీసుకుని మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని దీంట్లోకి వేసుకుని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని, 1/2 కప్పు పెరుగుని తీసుకోవాలి. సారీ అండి, నేను ఇక్కడ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకున్నాను. ఆ వీడియో అనేది స్కిప్ అయింది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం సోక్ చేసుకున్న ఫ్రూట్ మిక్స్లోకి క్యారమెల్ సిరప్ని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని మొత్తం వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి ఫ్రూట్ మిక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ కూడా మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే ఒకే డైరెక్షన్లో కానీ వీటినన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే మనకి కేక్ అనేది సరిగ్గా పొంగకుండా ఫ్లఫీగా రాదనమాట. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మనం బేక్ చేయడానికి కావాల్సిన ట్రేకి ఆయిల్ని కానీ బటర్ని కానీ గ్రీస్ చేసుకుని నేను ఇక్కడ అడుగున బటర్ పేపర్ని పెట్టుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో డస్టింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని దీంట్లోకి వేసుకుని ఒకసారి అంతా ట్యాప్ చేసుకుని పైన ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా కేక్ని గార్నిష్ చేసుకుని ఒక 10 మినిట్స్ ముందుగానే ప్రీహీట్ చేసుకున్న పాన్లోకి ఈ కేక్ ట్రేని పెట్టుకోవాలి.
ప్లమ్ కేక్ అనేది నిదానంగానే బేక్ అవ్వాలి. ఇది మనకి బేక్ అవ్వడానికి కూడా మినిమం 1 అవర్ పైనే టైం పడుతుంది. మనం ఫస్ట్ దీన్ని ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకుని తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బేక్ అయితే కనుక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. పక్కకు తీసేసిన తర్వాత దీన్ని అలా వదిలేయకుండా పైన లిడ్తో కవర్ చేసుకోవాలి, లేదంటే పైన డ్రైగా అయిపోతుంది. ఇలా కవర్ చేసేటప్పుడు కూడా లిడ్ అనేది కేక్కి టచ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. లేదు అంటే మనకి ఆ లోపల వేడికి అంతా కూడా తడిగా అయిపోయి కేక్ పాడైపోతుంది. లేదు అంటే మీరు పైన క్లాత్ని కూడా వేసుకుని కవర్ చేసుకోవచ్చు. కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అది చల్లారిన తర్వాతనే చుట్టూ ఎడ్జెస్ని ర్యాప్ చేసుకుని దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా వచ్చింది. ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ కొలతలతో కనుక మీరు కేక్ని ట్రై చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.